ఈ ప్రదర్శన 10వ తరగతి ఉపవాచకం రామాయణం ఆధారంగా. రామాయణంలో ఉన్నటువంటి కాండలన్నీ ఇక్కడ చిన్నారులు వివరించారు. మొదటి శ్లోకం మా నిషాద ఇక్కడ మొదలైంది. దీనికి ఆధారం నారదుల వారు మరి వాల్మీకి మహర్షి తాను బోయవాడు కొట్టినటువంటి పక్షిని చూసి కకావికలమైన మనసుతో మొట్టమొదట పలికినటువంటి శ్లోకం. సరే, ఆ కాలంలో నారదుడు చెప్పడం వల్ల సమకాలీనుడైనటువంటి రాముడు గురించి రాయడమే రామాయణం. సరే, ఇది మనకి మొదటి కనిపించేటువంటిది అయోధ్య నగరం. దశరథుల వారు సంతానలేమితో బాధపడుతూ సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేయడం, ఇక్కడ అగ్నిదేవుడు పాయసాన్నాన్ని ఇవ్వడం, తర్వాత హాయిగా సంతానం రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఆనందంగా గడుస్తున్నటువంటి కాలం, తర్వాత సంతానానికి అందరికీ కూడా విద్యాభ్యాసం చేయించడం, ఇది మనకు మొదట కనిపిస్తుంది. ఇక్కడే మనకు దశరథ మహారాజు ఆనందంగా ఉన్నటువంటి సమయంలో మరి విశ్వామిత్రుల వారు వచ్చారు. తనకి యాగరక్షణకి రాముడు కావాలన్నాడు. దశరథుడు ఒప్పుకోలేదు, కానీ కోపం వచ్చింది. అప్పుడు విశ్వామిత్రుల వారి మాటను తీయలేక వశిష్ఠుల వారు తన అనునయ మాటలతో అన్వయంగా చెప్పడం వల్ల బిడ్డల్ని పంపించడానికి ఒప్పుకున్నాడు. ఇలా గురువు గారి వెంబడి వెళుతూ ఉన్నప్పుడు దారిలో మరి నిద్రిస్తున్న పిల్లలకి కౌసల్య సుప్రజారామ అంటూ వాళ్ళని నిద్రలేపడం జరిగింది. సరే, ఇక్కడే అతిబల విద్యలను నేర్పించి శక్తియుక్తులతో వాళ్ళని తయారు చేసిన తర్వాత చిన్నారులు సంతోషంగా యాగరక్షణ చేశారు. యాగం పూర్తయిన తర్వాత ఇక్కడ నుండి మిథిలా నగరం వైపు బయలుదేరారు. మిథిలా నగరంలో మరి జనక మహారాజు కొలువులో ఉన్నటువంటి శివధనస్సు, ఈ ధనస్సును విరిచిన వారికి తన కూతుర్ని ఇస్తానన్నటువంటిది ఇది మనకు తెలిసినటువంటిదే. ఇక్కడ మరి శివధనుసును విరవడం, రాముడు సీతాపతి అవ్వడం జరిగింది. ఇక్కడ సీతారాముడు. తర్వాత మనకి అయోధ్యకాండ కనిపిస్తుంది. అయోధ్యకాండంలో మరి అంతకుముందు కైకమ్మకి ఇచ్చినటువంటి వరాలను ఇవ్వమని మందర మాటతో కైకమ్మ కోరడం, దశరథుడు బాధపడడం, అయినప్పటికీ కూడా రాముడిని చేత ఒప్పించడం, అలా రాముడు 14 సంవత్సరాలు అడవిలోకి బయలుదేరడం జరిగింది. ఇక్కడ గుహుడు పడవ దాటించడం మనం చూస్తాం. ఆ తర్వాత చిత్రకూట పర్వత ప్రాంతంలో హాయిగా ఆనందంగా ఉన్నారు. అప్పుడు భరతుడు తిరిగి వచ్చాడు. భరతుడు వచ్చి, అన్న, ఈ రాజ్యం నాకు అక్కర్లేదు, నా తల్లి చేసిన పొరపాటు వల్ల ఇది జరిగింది, నువ్వే ఈ రాజ్యాన్ని తీసుకురావాలి, ఈ రాజ్యాన్ని పట్టాభిషేకంలో నువ్వే ఉండాలి, నువ్వే రాజు అవ్వాలి అని కోరాడు. అది కాదు అన్నప్పుడు, లేదు అంటే కనీసం నీ పాదుకలైనా ఇవ్వమని ఆ పాదుకల్ని తీసుకువెళ్ళి నంది గ్రామంలో ఉన్నారు. పాదుకలను మోసుకుంటూ వెళ్ళాడు. ఇక ఈ చిత్రకూటంలో ఉంటే ఇక్కడికి ఎవరో ఒకరు వస్తారు అని అక్కడ నుండి బయలుదేరారు. అలా అరణ్యంలో వెళ్తున్నారు. సరే, 13 సంవత్సరాలు హాయిగా ఆనందంగా ఉన్న తర్వాత అనుకోకుండా ఒకరోజు శూర్పణఖ వచ్చింది. అది రాముణ్ణి చూసింది, భ్రమిసింది. ఈ భ్రమయడం వల్ల తాను వివాహం చేసుకోవాలంది. ఈ మాటే కోరింది. అప్పుడు లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోయడం, ఆ తర్వాత ఈవిడ అన్నకి అయినటువంటి రావణుడికి చెప్పడం, సీతను అపహరించడం కోసం మారువేషంలో రావడం, అక్కడ మరి జటాయువు అడ్డగించడం, ఇదంతా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత సీతా వియోగం తర్వాత మరి రాముడు అడవుల వెంబడి వెళ్తాడు. అలా కిష్కింధకాండలో మనకు కనిపించేటువంటిది ఏమిటి అంటే ఇలా బయలుదేరిన అరణ్యకాండం పూర్తవగానే తర్వాత అరణ్యకాండంలో కిష్కింధకాండ మనకు ప్రారంభమవుతుంది. కిష్కింధకాండలో వాలి సుగ్రీవుల ఒక ఉదంతం, వాలిని సంహరించడం, ఇదంతా జరుగుతుంది. సుగ్రీవుడు తనకు సహాయం చేస్తా అన్నాడు. ఇక్కడ రాముడికి సుగ్రీవుడికి స్నేహాన్ని ఉన్నటువంటి వాడు హనుమంతుల వారు. మరి హనుమంతుల వారు మొత్తంగా సీతను వెతకడం కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు పయనించినప్పుడు దక్షిణం వైపుగా హనుమంతుల వారిని వెళ్ళమని చెప్తారు. తాను వెళ్ళడానికి తనకు బలం లేదన్నా 100 యోజనాల వరకు వెళ్ళగలిగినటువంటి శక్తి కేవలం నీకు మాత్రమే ఉంది అని చెప్పడం వల్ల హనుమంతుల వారు మహేంద్రగిరి నుండి మరి బయలుదేరడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత సీత అన్వేషణలో చివరికి కనుగొంటాడు. అక్కడ సీత అమ్మవారు అశోకవనంలో ఉండడం, మొత్తానికి రాముడు ఇచ్చినటువంటి ఆ గుర్తును ఇవ్వడం, అమ్మవారి గుర్తుని రాముడికి తీసుకురావడం, తర్వాత యుద్ధ ప్రయత్నాలు, ఇదంతా కూడా మనకి ఈ హనుమంతుల వారు చేసిందంతా కూడా మనకి సుందరకాండంలో కనిపిస్తుంది. ఆ తర్వాత ఇక యుద్ధకాండకు ప్రారంభమైంది. యుద్ధకాండలో మరి రామలక్ష్మణులు, సుగ్రీవుడు,
వానర సైన్యం, అంగదుడు వీళ్ళందరూ కలిసి యోజన చేసిన తర్వాత మొత్తంగా నీలుడు, నలుడు వీళ్ళందరూ కలిసి వారధిని నిర్మించారు. ఈ వారధి పైనే మనకి తేలుతున్న రాళ్లతో వానర సైన్యం అంతా కూడా వారధిని కట్టడం మనం చూస్తాం. ఆ తర్వాత యుద్ధరంగానికి బయలుదేరారు. యుద్ధంలో మరి ఎప్పుడు కూడా రాక్షసత్వం సంహరించబడుతుంది. కానీ ఇక్కడ అనేక రకమైనటువంటి విచిత్రాలు జరిగాయి. యుద్ధంలో కూడా అనుకోకుండా మరి లక్ష్మణుడు మూర్ఛిల్లడం ఇవన్నీ జరుగుతాయి. కుంభకర్ణుడు నిద్ర లేపడానికి కొంత సమయం తీసుకున్నప్పటికీ ఈ యుద్ధం జరుగుతుంది. రథం చక్రం పక్కకు పడిపోయినప్పుడు నువ్వు విశ్రాంతి తీసుకొని మళ్ళీ రమ్మని రాముడి యుద్ధనీతి మనకు కనిపిస్తుంది. ఇలా యుద్ధం మొత్తంగా హోరాహోరీగా యుద్ధం జరుగుతుంది. అనేక మంది పడిపోవడం, చనిపోవడం ఇవన్నీ జరిగినప్పటికీ లక్ష్మణుల వారు మూర్ఛిల్లినప్పుడు హనుమంతుల వారు మరి తాను సంజీవని పర్వతాన్ని తీసుకురావడం ఇది కూడా మనకు కనిపిస్తుంది. ఇక చివరికి యుద్ధం గెలిచిన తర్వాత మరి సీత అమ్మవారికి లోక కళ్యాణం కోసమే అనుకోండి ఇక్కడ అగ్ని ప్రవేశం ఘట్టం కనిపిస్తుంది. ఆ తర్వాత పునీత అయినటువంటి సీతను స్వీకరించడం, పుష్పక విమానంలో బయలుదేరడం. అప్పటికే నంది గ్రామంలో ఉన్నటువంటి భరతుడు 14 సంవత్సరాల లోపు నువ్వు రానట్టయితే నేను అగ్నికి ఆహుతి అవుతాను అన్న తమ్ముడి మాట మేరకు వెళ్ళడం, ఆ నంది గ్రామంలో దిగడం, పాదుకా పెట్టి అభిషేకం జరగడం, చివరికి ఈ రామాయణంలో మనకి చివరగా పట్టాభిషేకోత్సవంతో రామాయణం పూర్తవుతుంది. ఇది మనకు 10వ తరగతిలో ఉన్నటువంటి పుస్తకం ఆధారంగా పిల్లలకు మాత్రం అర్థమయ్యేంత చిన్న నిడివితో తీసుకున్నటువంటి ఒక చిన్న మనం ఇప్పుడు దీన్ని ఒక ప్రదర్శనగా మనం ఇక్కడ చూపెడుతున్నాం.